హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేశాను. దీనికోసం ఫస్ట్ ఒక 6 బ్యాంగిల్స్ తీసుకోవాలి. స్క్వేర్ షేప్ కుందన్స్, స్టోన్ చైన్, గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అండ్ ఒక గమ్ తీసుకోవాలి. తీసుకున్న 6 బ్యాంగిల్స్లో ఒక 3 బ్యాంగిల్స్ తీసుకొని వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకుంటూ ఒకదానికొకటి స్టిక్ చేసుకోవాలి. ఇలాగే 3 బ్యాంగిల్స్తో మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. వాటిని కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 15 లైన్స్గా తీసుకోవాలి. తర్వాత ఈ బ్యాంగిల్ సెట్కి గమ్ అప్లై చేసుకొని దానికి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ని చుట్టుకోవాలి. నీట్గా చిక్కుపడకుండా చుట్టుకోవాలి. ఫినిషింగ్ నీట్గా రావాలంటే థ్రెడ్ని బాగా దగ్గరికి పట్టుకోవద్దు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైన్స్ వెడల్పుగా ఉండేలాగా పట్టుకొని చుట్టుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఇలాగే సిల్క్ థ్రెడ్ని నీట్గా చుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ ఎండింగ్లో నీట్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సిల్క్ థ్రెడ్కి గమ్ అప్లై చేసుకోవాలి. ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి గమ్ అప్లై చేసుకొని ఈ సిల్క్ థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్యాంగిల్కి కూడా సిల్క్ థ్రెడ్ తీసుకొని చుట్టుకోవాలి. ఇలాగే మరొకటి కూడా బ్యాంగిల్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని దీనికి స్టోన్ చైన్ స్టిక్ చేయాలి కదా, ఆ స్టోన్ చైన్ లెంత్ తెలుసుకోవడానికి ఇలా బ్యాంగిల్ చుట్టూ ఇలా స్టోన్ చైన్ని కొలుచుకుంటూ రావాలి. ఇలా కొలిచిన తర్వాత ఎండ్లో కట్ చేయాలి. ఇలా కొలిచిన స్టోన్ చైన్ లెంత్తో మరొక 3 స్టోన్ చైన్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంగిల్ తీసుకొని దానికి గమ్ అప్లై చేసుకుంటూ ఈ స్టోన్ చైన్ని నీట్గా బ్యాంగిల్ చుట్టూ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్ కుందన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. కుందన్స్ని టూత్ పిక్ సహాయంతో ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత దీని సైడ్కి గమ్ అప్లై చేసుకుంటూ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొక బ్యాంగిల్ని కూడా రెడీ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇలా ఒక 2 బ్యాంగిల్స్ తీసుకొని వీటికి గ్లూ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొక 3 సెట్స్ కూడా రెడీ చేసుకొని వాటిని డ్రై అవ్వనివ్వాలి. ఇలా 2 బ్యాంగిల్స్తో 4 సెట్స్ రెడీ చేసుకోవాలి. ఒక గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని 10 లైన్స్ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్కి గమ్ అప్లై చేసి బ్యాంగిల్ చుట్టూ సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఇలాగే 4 బ్యాంగిల్స్కి కూడా సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బ్యాంగిల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గమ్ అప్లై చేసుకొని మిడిల్లో స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ షేప్ కుందన్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్లో సేమ్ అదే ప్లేస్లో మార్క్ చేసుకొని గమ్ అప్లై చేసుకొని ఇంతకుముందు కుందన్స్ ఎలా స్టిక్ చేసుకున్నామో అదే విధంగా స్టిక్ చేసుకోవాలి. టూ సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత వాటికి మిడిల్లో మార్క్ చేసుకొని గమ్ అప్లై చేసుకొని కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న కుందన్స్ మధ్యలో గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగే బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. వీటిని డ్రై అవ్వనివ్వాలి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ. ఎలా ఉన్నాయో చూసి కామెంట్లో చెప్పేయండి. నా దగ్గర ఆల్రెడీ రెడీ చేసుకున్న కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.